జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లను ఉచితంగా చూడండి. రామలక్ష్మి, నేనే సార్. ఏంటి శారీ? డైరెక్ట్గా ఏదైనా ఫంక్షన్ నుంచి హాకీ ఆడడానికి వచ్చేసావా? వెళ్ళి స్పోర్ట్స్ డ్రెస్ వేసుకుని రా. పర్లేదు సార్, నేను ఇలాగే ఆడతాను. ఏం మాట్లాడుతున్నావు? పోమ్మా, వెళ్ళు. అయ్యో స్పోర్ట్స్ సార్, డ్రెస్ వేసుకుని రా. ప్లీజ్ సార్. ఒకసారి చెప్తే అర్థం కదా నీకు? నమస్తే సార్, నా పేరు రామలక్ష్మి. చూడండి బాస్, శారీలో హాకీ ఆడతానంటుంది. ఏంటి, శారీలోనా? అవును సార్. అలా కుదరదు. ప్లీజ్ సార్, అర్థం చేసుకోండి. అర్థం చేసుకోవడం కాదు, అలా కుదరదు అంతే. లేదు సార్, నేను ఇలా శారీలో ఆడి చాలా మ్యాచ్లు గెలిచాను. ఈ మ్యాచ్ కూడా ఖచ్చితంగా గెలుస్తాను సార్. ప్లీజ్ సార్, నన్ను ఆడనివ్వండి. అలా ఆడడానికి గేమ్ రూల్స్ ఒప్పుకోవు. మీరు ఒప్పుకుంటే అవేమీ అడ్డు రావు సార్. చెప్పేది నీకే. చీరలో హాకీ ఆడితే నీకే ఇబ్బంది, పడిపోయే ప్రమాదం ఉంది. నేను నీ కంఫర్ట్ గురించి చెప్తున్నాను. శారీలో ఆడలేవు, వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకునిరా. ఆ ఛాన్స్ లేకే సార్, మిమ్మల్ని బతిమాలుతున్నాను. ఏం మాట్లాడుతున్నావు రామలక్ష్మి? అవును సార్, ఆ అమ్మాయి డ్రెస్ చేంజ్ చేసుకొని స్పోర్ట్స్ డ్రెస్ వేసుకోలేదు. ఎందుకంటే అందరు అమ్మాయిలా రామలక్ష్మి అలా ఆడలేదు. వాళ్ళ ఫ్యామిలీ అలా డ్రెస్ వేసుకొనివ్వరు. ఆచారం, సాంప్రదాయం, కట్టుబాట్లు అని ఒక కల్చర్ని మూర్ఖంగా పాటిస్తూ ఎవరి మాట వినకుండా ఇంట్లో అందరూ అలానే ఉండాలని వాళ్ళ ఫాదర్ రామలక్ష్మికి గీత గీశారు. ఆ గీత దాటి రామలక్ష్మి హాకీ కోర్ట్ వరకు రాలేకపోతుంది. అలాంటి బట్టలు వేసుకొని ఆడతానంటే అసలు ఒప్పుకోరు. అయినా సరే, నువ్వు చీరలో హాకీ ఆడటం కుదరదు. మీరు కూడా మా నాన్నలాగా మాట్లాడకండి సార్. లేదు రామలక్ష్మి, కుదరదని చెప్తున్నానుగా. శారీలో ఆడటం గేమ్ రూల్స్కి విరుద్ధం. గేమ్స్లో నియమాలు ఓవర్కమ్ చేయలేం. పైగా నేను అస్సలు ఒప్పుకోను. చూడు రామలక్ష్మి, కుదిరితే డ్రెస్ చేంజ్ చేసుకునిరా, లేకపోతే ఇంటికి వెళ్ళిపో. ఇంకొకసారి అడిగినా నేను ఇదే చెప్తాను. సార్, శభాష్ శౌర్య గారు. ఇందాక మీరు స్పీచ్ ఇచ్చారు కదా. ఓహో, అందరిలాగే మీరు కూడా డయాస్ మీద స్పీచ్ మాత్రమే ఇస్తారన్నమాట. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.